ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, ఏకాంతంలో కూర్చుని మీతో మీరు మాట్లాడుకోవాలి. ఆత్మపై ఏ తుప్పు అయితే ఏర్పడిందో దానిని తొలగించేందుకు స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్, ఏ విషయంలోనూ సంశయం కలగరాదు, ఈర్ష్యపడరాదు, ఆంతరిక సంతోషంలో ఉండాలి. స్వయానికి గుప్త సేవ చేసుకోవాలి. ఈరోజు వరదానము. బికారి నుండి రాకుమారుని పాత్రను ప్రాక్టికల్గా అభినయించే త్యాగి లేక శ్రేష్ఠ భాగ్యశాలి ఆత్మాభవ. ఎలాగైతే భవిష్యత్తులో విశ్వమహారాజు దాతగా ఉంటాడో అలా ఇప్పటి నుండే దాతృత్వ సంస్కారాన్ని అమర్చేసుకోండి. ఎవరి నుండి అయినా ఏదైనా పరిష్కారం తీసుకున్న తర్వాత పరిష్కారం ఇస్తామని సంకల్పంలో కూడా ఉండరాదు. దీన్నే బికారి నుండి రాకుమారుడని అంటారు. స్వయం తీసుకోవాలనే కోరిక ఉండేవారు కాదు. ఈ అల్పకాలిక కోరిక నుండి బికారి. ఇటువంటి బికారులే సంపన్నమూర్తులు. ఎవరైతే ఇప్పుడు బికారి నుండి రాకుమారుని పాత్ర ప్రాక్టికల్గా చేస్తారో వారిని సదా త్యాగీలు లేక శ్రేష్ఠ భాగ్యశాలురు అని అంటారు. త్యాగం ద్వారా సదాకాలం యొక్క భాగ్యం స్వతహాగా తయారవుతుంది.